హాయ్ అండి. నేను ఆల్రెడీ చాక్లెట్ కాంపౌండ్‌తో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 టాపర్స్‌ని చేశాను. పార్ట్ 1 సిలికాన్ మౌల్డ్‌తో చాక్లెట్స్ చేసి చూపించాను. అలాగే పార్ట్ 2లో ఓహెచ్‌పి షీట్స్‌లో డిఫరెంట్ వేరియేషన్స్‌లో మీకు టాపర్స్‌ని తయారు చేసి చూపించాను. వాటికి కంటిన్యూషన్‌గా నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఈ వీడియోలో ఈ కేక్‌ని కావాల్సినవి డార్క్ కాంపౌండ్, సిలికాన్ మౌల్డ్ అండ్ బేసిక్ టూల్స్. నేను బేసిక్ టూల్స్ ఫర్ బేకింగ్ అండ్ మేకింగ్ టూల్స్ ముందు వీడియోలో కూడా చేసి చూపించాను, చేయడం కూడా జరిగింది. ఆ వీడియోని మీరు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అంటే ఏ మెటీరియల్స్ అవి ఏ టైంలో అవి యూస్ చేయాలో, ఏమేమి కంపల్సరీ కావాల్సినవి అన్నీ కూడా చేసి చూపించాను. తర్వాత నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే టిప్స్తో మీరు కూడా ఇంట్లోనే ఈజీగా పినాటా కేక్ని తయారు చేసుకోవచ్చు. తర్వాత నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత మనం ఈ ప్రాసెస్ మీరు ముందుగా చూసారు కదా, ఇది ప్రాసెస్ని మనం కంటిన్యూ చేసుకుంటూ మనం పినాటా కేక్ని తయారు చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నేను డబుల్ బాయిలర్ మెథడ్లో చాక్లెట్ని మెల్ట్ చేసుకుంటున్నాను. మీకు ముందు వీడియోలో కూడా చాక్లెట్ని ఎలా మెల్ట్ చేసుకోవాలనేది నేను చెప్పాను. ఆ మెథడ్లో మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకుందాం. నేను టాపర్స్ తయారు చేసినప్పుడు చాక్లెట్స్ని వచ్చి ఎలా మెల్ట్ చేసుకోవాలి, కాంపౌండ్ వచ్చి అని కూడా నేను చేసి చూపించాను. ఈరోజు కూడా నేను అలాగే మెల్ట్ చేసుకున్నాను. తర్వాత నేను దీనికి ఫస్ట్ యూజ్ చేస్తుంది అయితే, నేను పినాటా కేక్కి హార్ట్ షేప్లోని నేను సిలికాన్ మౌల్డ్ తీసుకున్నాను. తీసుకుని నేను అందులో కాంపౌండ్ని మెల్ట్ చేసుకున్న కాంపౌండ్ వేసుకుని స్ప్రెడ్ చేస్తాను. ఇది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది వీడియోలో చూపించినట్టు ఈజీగా అయిపోతుందని అనుకోకూడదు. ఎందుకంటే ఇది చాలా ప్రాసెస్ వచ్చి ఎక్కడైనా సరిగ్గా చేసుకోకపోతే అది చాక్లెట్ వచ్చి ఆ హార్ట్ షేప్ అనేది మధ్యలో ఇరిగిపోవడం అని, అది తీసినప్పుడు అది జరుగుతూ ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను ఫస్ట్ లేయర్ వేసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ వేసుకుని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ వచ్చి స్ప్రెడ్డింగ్ వచ్చి అయిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో 5 minutes పెట్టుకున్నాను. తర్వాత సెకండ్ లేయర్ చేస్తున్నాను. యూట్యూబ్లో ఇప్పుడు వరకు ఏ వీడియోలోనూ కూడా పినాటా కేక్ హార్ట్ షేప్ వచ్చి ఒకే లేయర్ చేశారు. ఒక లేయర్ 2 layers ఒక దానితోనే కేక్ పెట్టుకుని చేసేసుకున్నారు. నేనైతే 2 layers, 2 బాటమ్ అండ్ అప్పర్ సైడ్లు కూడా నేను హార్ట్ షేప్ని చేసి మీకు కేక్ మధ్యలో మిడిల్లో పెట్టి మీకు చేసి చూపిస్తాను. నేను ఫస్ట్ వచ్చేసి ఒక లేయర్ చేశాను. ఆ లేయర్ పైన మళ్ళీ ఇంకొక లేయర్ వేసి ఎక్కడ గ్యాప్ లేకుండా, ఎక్కడ సిలికాన్ మౌల్డ్ కనబడకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే అది ఎక్కడైనా చిన్న గ్యాప్ వచ్చినా విరిగిపోతుంది అన్నమాట. స్పియర్ షేప్లో ఉన్న, సర్కిల్ షేప్లో ఉన్న సిలికాన్ మౌల్డ్ కంటే హార్ట్ షేప్లో చేసేది చాలా కష్టంగా ఉంటుంది. అది చేయడం ఈజీ అనిపిస్తుంది, కానీ అది ఎక్కడైనా చిన్నగా విరిగిందంటే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇదే లేయర్తో మళ్ళీ నేను సెకండ్ లేయర్ కూడా చేసుకున్నాను. ఇంకా అది వీడియోలో చూపించలేదు. ఈ మెథడ్లోనే ఇంకొక లేయర్ కూడా చేసుకోవాలి. తర్వాత నేను కేక్ వచ్చేసి
అంతా చాక్లేట్ అయిపోతుందని నేను వెనిలా ఫ్లేవర్‌తో కేక్ చేసుకున్నాను. అదొచ్చి పావు కేజీ చేసుకున్నాను. దాంట్లో నేను చాకో చిప్స్ వేసుకొని చేసుకున్నాను. అంతా చాక్లేటీగా అయిపోద్దని చాక్లేట్ కేక్ కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఇష్టమైతే అది కూడా చేసుకోవచ్చు. నేనైతే అంత డిఫరెంట్‌గా ఉండాలి, కొంచెం డిఫరెంట్‌గా ఉంటదని నేను వెనిలా ఫ్లేవర్‌లో చాకో చిప్స్ వేసుకొని చేసుకున్నాను. దానిపైన కూడా మళ్ళీ నేను చాక్లేట్ వేసి తయారు చేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా నేను డైరెక్ట్ చాక్లేట్ గనాష్ కాదు, చాక్లేట్‌తోనే నేను డెకరేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను చాక్లేట్ ఎక్కువ మెల్ట్ చేసుకున్నాననమాట. మా పిల్లలకి కూడా ఇది చాలా ఇష్టము. చాక్లేట్‌తోనే నేను కేక్‌ని ఎక్కడ కూడా నేను విప్పింగ్ క్రీమ్ అనేది యూజ్ చేయలేదనమాట. అంతా చాక్లేట్‌తోనే ఈ పినాటా కేక్ తయారు చేసుకుంటున్నాను. చాక్లేట్ స్ప్రెడ్ అయ్యేటప్పుడు చిన్న చిన్న గ్యాప్స్ వస్తాయి. ఆ గ్యాప్స్‌కి కూడా నేను మరి టిప్స్ ఉన్నవి. ఆ గ్యాప్స్ అవి రాకుండా తర్వాత ఇటు స్మూతీగా రావడానికి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. అది స్మూతీగా ఎలాగొస్తది ఏంటనేది కూడా మీకు ఆ టిప్ అనేది కూడా చేసి చూపిస్తాను. ఇది వీడియో ఎక్కువ టైం పట్టేస్తదని నేను అది చూపించలేదు. ఓన్లీ పినాటా కేక్ గురించే చూపిస్తున్నాను. ఎప్పుడైనా కేక్ పైన చాక్లేట్ స్ప్రెడ్ చేసినప్పుడు స్మూతీనెస్ రాదు. నేను ఇప్పుడు స్మూత్‌గా వచ్చింది. ఇందాక కొంచెం కొంచెం హార్డ్‌గా ఉంది కదా! ముందు చూపించినప్పుడు ఇప్పుడు స్మూతీగా వచ్చింది. ఆ స్మూతీనెస్ కోసం కూడా మీకు వీడియో ఒకసారి చేసి చూపిస్తాను. చాలా సింపుల్ టిప్స్ అనమాట. చాక్లేట్ కేక్ చేసేటప్పుడు కూడా ఆ టిప్స్‌ని యూజ్ చేసి మనం చాక్లేట్ స్మూత్‌గా చేసుకోవచ్చు. తర్వాత నేను ఈ పినాటా కేకు కింద బాటమ్‌లో వచ్చేసి కేకు పెట్టుకుంటున్నాను. ఆ కేకు వచ్చేసి కేక్ పైన కూడా నేను స్ప్రింకిల్స్ అవి వేసుకున్నాను. చిన్న చిన్న స్ప్రింకిల్స్ వేసుకున్నాను. సిల్వర్ అయితే బాగుంటుందని నేను సిల్వర్ వేసాను. ఏ కలర్స్ అయినా మనకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు. నేను ఓన్లీ సిల్వరే వేసుకున్నాను. బ్లాక్ పైన సిల్వరే బాగుంటుందని నేను సిల్వర్ బాల్స్ వేసుకున్నాను. తర్వాత నేను ముందు వీడియోలో పార్ట్ 1లో తయారు చేసిన చాక్లెట్స్ వచ్చి దీనిపైన వేసుకున్నాను అనమాట. స్ప్రింకిల్స్ అలా ప్యాకెట్లో కూడా దొరుకుతాయి. అలాగే బాటిల్స్ చిన్న చిన్న బాటిల్స్లో కూడా దొరుకుతాయి. 100 గ్రామ్స్, 50 గ్రామ్స్, 500 గ్రామ్స్ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అన్నమాట. లేదా కేక్ మెటీరియల్స్ షాప్ కూడా దగ్గరలో ఉంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు. తర్వాత నేను పార్ట్ 1లో చూపించాను కదా చాక్లెట్స్, అవి కేక్ పైన పెడుతున్నాను. టాపర్స్గా యూస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా అప్పుడు, అవి అట్లా పెడుతున్నాను అనమాట. గిఫ్ట్ వస్తుంది, తర్వాత స్టార్స్ వస్తాయి. అవి పైన అట్లా పెట్టాను, కానీ కేక్ లోపలికి కూడా అలాగ నిలబెట్టచ్చు. కాకపోతే ఏంటంటే పైన పినాటా కేక్ వచ్చి ఎక్కడైనా ఎత్తు పైకి వచ్చేస్తే మళ్ళీ పట్టదని, రెండు మనకి గ్యాప్ రాకుండా రావాలి కదా పినాటా కేక్, అందుకని నేను అలా పడుకోబెట్టాను అనమాట. విప్పింగ్ క్రీమ్ యూస్ చేయలేదు, డైరెక్ట్ అలా చాక్లెట్తోనే చేశాను. తర్వాత దానిపైన మళ్ళీ నేను హార్ట్ షేపు పినాటా కేక్ పెడతాను. పెట్టి చాక్లెట్ మెల్ట్ చేసిన చాక్లెట్ని రెండాట్లకి కింద బాటమ్ని పైన ఉన్న పినాటా హార్ట్ షేప్ని కూడా రెండాట్లని మనం పెట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. తర్వాత దానిపైన మనకి ఇష్టమైన ఎడిబుల్ రిబ్బన్ కానీ లేదంటే ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఎడిబుల్ రిబ్బన్ పెట్టుకున్నాను.
సరిగ్గా పెట్టుకోవాలి, అది కూడా సరిగ్గా పెట్టుకోకపోతే విరిగిపోతుంది అనమాట. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. 2 కరెక్ట్‌గా వచ్చిందంటే ఓకే. నాకు 2 కూడా కరెక్ట్‌గా వచ్చింది. దానిపైన నేను మెల్ట్ చేసిన చాక్లేట్‌ని స్ప్రెడ్ చేసి రెండాటిని గమ్మీగా పెట్టుకున్నాయి. కరెక్ట్‌గా పెట్టుకున్నాను. దానిపైన రిబ్బన్ పెట్టాననమాట. ఎడిబుల్ రిబ్బను పెట్టి, తర్వాత చాక్లెట్ గనాష్‌తో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా డెకరేట్ చేసుకొని దానిపైన సిల్వర్ స్ప్రింకిల్స్ వేసుకుంటున్నాను, బాల్స్. ఇవే కాకుండా ఫాండెంట్‌తో కూడా ఫ్లవర్స్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. వైట్ ఫ్లవర్స్ పెట్టుకుంటే బ్లాక్ అండ్ వైట్ కలరీగా ఉంటాయి. లేదంటే పింక్, ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. నేను వచ్చేసి బ్లాక్ అండ్ బ్లాక్‌గానే చేసుకున్నాను. డార్క్ కాంపౌండే కాకుండా వైట్ కాంపౌండ్‌తో చేసుకోవచ్చు. లేదా వైట్ కాంపౌండ్‌లో కలర్స్ కలుపుకొని యెల్లో, లేదు గోల్డ్, లేదంటే రెడ్, మనకు నచ్చిన హార్ట్ షేప్‌లో కూడా పినాటా కేక్‌ని తయారు చేసుకోవచ్చు. నేనొచ్చేసి ఒక మెథడ్‌లో మీకు ఒక మెథడ్ చూపించాను. దీని నుంచి మనం కావాల్సిన కలర్స్ కూడా వేసుకొని వైట్ కాంపౌండ్‌లో మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఆ వీడియోని కూడా నేను తర్వాత వీడియోస్‌లో కూడా చేసి చూపిస్తాను. స్ప్రింకిల్స్ వేసుకున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత హ్యామర్ కూడా నేను రెడీ చేసుకున్నాను. హ్యామర్కి కూడా నేను రిబ్బన్ అది రెడీ చేసుకున్నాను. తర్వాత హ్యామర్తో పినాటా కేక్ని ఎలా బ్రేక్ చేయొచ్చు కూడా చూడండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల ఇంకా 10 మంది చాలా ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.